పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమావేశం కావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి భూపతిరాజు గంట సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. దీంతో గ్రంథి శ్రీనివాస్ బీజేపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేసిన గ్రంథి శ్రీనివాస్ తటస్థంగా ఉంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రితో భేటీ కావటం, ఏకాంతంగా చర్చలు జరపడంతో ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని ప్రచారం సాగుతోంది. గ్రంథి శ్రీనివాస్ బీజేపీలోకి వస్తే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ధనలక్ష్మి, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆయా పార్టీలను పూర్తిగా బలోపేతం చేసేందుకు కూటమి పార్టీలన్నీ కూడా ప్రస్తుతం అయితే కూడా అన్ని కూడా చర్యలు చేపట్టాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయం అయితే ఒకసారిగా పరిణామాలన్నీ కూడా మారుతున్నాయి. గతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ 2024 ఎలక్షన్ల తర్వాత ఆయన పార్టీకి పదవులకన్నీ కూడా రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున గతంలో కూడా చర్చ అయితే జరిగింది. అయితే బీజేపీతో కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉండటం, అలాగే కేంద్ర మంత్రితో కూడా ఆయన సన్నిహితంగా ఉండటం కూడా కొంత బీజేపీలోనే చేరతారని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే నిన్న రాత్రి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అటు గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్ళటం, ఆ తర్వాత ఆయన గత సంవత్సరం క్రితం గృహప్రవేశం చేసిన ఇంటిని పరిశీలించడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఏకాంతంగా గంటల సేపు చర్చలు జరపడం అంతా కూడా కొంత రాజకీయ చర్చ అయితే కూడా జరుగుతుంది. ఒక గ్రంథి శ్రీనివాస్ కాషాయం కండువా కప్పుకోవడం, ఇక తరువాయి అనే విధంగా కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం అంతా కూడా చర్చలంతా కూడా జరిగిపోయాయి. గ్రంథి శ్రీనివాస్ పార్టీలోకి వచ్చి ఆయనకి ఏ విధమైన స్థానం ఉండాలి, ఆయన ఏ విధంగా గౌరవించాలనే దాని మీద కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి ఇద్దరు కూడా భీమవరం వాసులు. వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు బీజేపీలో. అయితే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా అయితే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకే ఎవరైతే తటస్థంగా ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారో, నియోజకవర్గాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సన్నద్ధాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కూటమి పార్టీలన్నీ కూడా ఆయా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. తాడేపల్లిగూడెంలో కూడా వైసీపీ నుంచి అటు జనసేనలో చేరిన సందర్భం అయితే కూడా కొంతమంది ముఖ్య నేతలు చేరిన సందర్భం అయితే కూడా నిన్న ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.